ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం ఓ కోతి 500 రూపాయల నోట్లు ఉన్న బ్యాగును పట్టుకుని చెట్టు ఎక్కేసింది. బ్యాగులో ఉన్న నోట్ల కట్టలను విప్పి చెల్లా చెదరగా చెట్టు మీద నుంచి కింద పడేసింది. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో అక్కడున్న స్థానికులంతా కోతి విసిరిన నోట్లను అందుకునేందుకు ఎగబడ్డంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. అయితే వారంతా ఆ నోట్లను బాధిత యువకుడికి తిరిగిచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని గంగానగర్ జోన్లోని సోరాన్ తహసీల్లోని ఆజాద్ నగర్లోని జరిగింది. అలాగే ఒక యువకుడు తన బైక్ను అక్కడ పార్క్ చేసి ఒక భూమిని రిజిస్టర్ చేయడానికి రెవెన్యూ ఆఫీస్కు వచ్చాడు. డబ్బును బైక్ ట్రంక్లో ఒక బ్యాగ్లో ఉంచాడు. అయితే ఆ కోతి కూడా అక్కడికి సమీపంలోనే ఉంది. ఆ యువకుడు బైక్ నుంచి దూరంగా జరిగాక ఆ కోతి బైక్ దగ్గరకు వచ్చింది. రాగానే ఆ డబ్బాలో ఏదో తినే పదార్థం ఉందనుకుందో ఏమో కానీ టక్కున ఆ సంచిని బయటకు లాగింది. అది గమనించిన జనం ఆ బ్యాగును తిరిగి తీసుకోవడానికి బైక్ దగ్గరకు రావడంతో భయపడిన కోతి బ్యాగుతో సహా సమీపంలోని చెట్టు ఎక్కింది. దీంతో స్థానికులు పెద్దగా కేకలు వేస్తూ కింద నుండి కోతిపై రాళ్లు రువ్వారు. అయితే ఆ కోతి బ్యాగును కింద పడేయకపోగా అందులో నగదు కట్టను తీసి చేతికొచ్చిన రీతిలో 500 నోట్లను కిందకు విసరడం మొదలుపెట్టింది. దీంతో జనం ఆ నోట్లను సేకరించి అక్కడే నిలబడిన యువకుడికి తిరిగిచ్చారు. డబ్బులు అన్నీ దక్కడంతో ఆ యువకుడు ఊపిరి పీల్చుకున్నాడు.